ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆ వైసీపీ మాజీ ఎంపీ లెక్కలు మారిపోయాయా? జిల్లాలో ఎక్కడ వేలు పెట్టాలో అర్థం కాక ఓవర్ టు విజయవాడ అనేసారా? తాడేపల్లి కేంద్రంగా వాయిస్ వినిపిస్తూ పెద్దల దృష్టిలో పడితే ఛాన్స్ దొరకడంతో పాటు మరకల్ని కూడా కడిగేసుకోవచ్చని భావిస్తున్నారా? ఎవరా ఎంపీ? ఏ జిల్లాలో స్పేస్ కోసం చూస్తున్నారు? ఆయన మీద పడ్డ మరకలేంటి? ఆంధ్రప్రదేశ్లో చాలా మంది రాజకీయ నాయకుల జీవితాల్ని కీలక మలుపులు తిప్పాయి 2019 ఎన్నికలు. కొంతమందికి బాగా కలిసొస్తే మరికొందరికి మాత్రం ఒక చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ముందు వెనక ఆలోచించకుండా, ఏమాత్రం విచక్షణ లేకుండా అప్పట్లో కొంతమంది నాయకులు చేసిన తప్పులు నేటికి వాళ్లను వెంటాడుతున్నాయి. అలాంటి వాళ్లలో ఒకరు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఒకప్పుడు సీఐగా ఉన్న మాధవ్ 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకొచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఎన్నికల్లో హిందూపురం లోక్సభ సీటు నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు. అంత తక్కువ టైంలో ఒక నాయకుడు, అందున రాజకీయాలతో అస్సలు టచ్ లేని వ్యక్తి వచ్చి ఎంపీగా గెలవడం అన్నది నిజంగానే రికార్డు. ఆ ఎన్నికల్లో ఎంత వైసీపీ వేవున్నా నాన్ పొలిటికల్ పర్సన్ ఏకంగా ఎంపీ అవడం అన్నది అంత ఈజీ కాదు. నాడు మాధవ్కు జగన్ చరిష్మాతో పాటు కుల బలం కూడా బాగా కలిసొచ్చి పార్లమెంటు మెట్టెక్కారన్న విశ్లేషణలున్నాయి. అయితే ఆ స్థాయి విజయం సాధించిన నాయకుడు ఎలా ఉండాలి? తన పరపతిని పెంచుకుంటూ ఎంతలా నిలబెట్టుకోవాలి? గోరంట్ల మాధవ్ ఏమాత్రం నిలబెట్టుకోలేక మొత్తం పోగొట్టుకున్నారన్న అభిప్రాయం పొలిటికల్ పండిట్స్దే. సీఐగా ఉన్నప్పుడు ఆయన చూపించిన దూకుడు రాష్ట్రంలో చర్చనీయాంశం. ఎంపీ అయ్యాక కూడా ఆ పోస్టుకు తగ్గ పరిణితి పాత మూస ధోరణితోనే ముందుకెళ్లారన్న అభిప్రాయాలున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట వివాదాలతో వార్తల్లో ఉండేవారాయన. వాటన్నిటికీ మించి ఒక వీడియో బయటకొచ్చి ఏకంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రచ్చయింది. ఇంకా చెప్పాలంటే ఎంపీ తలెత్తుకోలేని పరిస్థితులు వచ్చాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఆ దెబ్బకే 2024 ఎన్నికల్లో ఆయనకు తిరిగి టికెట్ దక్కలేదని కూడా చెప్పుకుంటారు. తనకు టికెట్ రాకపోయినా వైసీపీని అంటిపెట్టుకునున్నారు మాధవ్. ఇక 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత చాలా మంది నాయకులు డీలా పడిపోతే గోరంట్ల మాధవ్ మాత్రం యాక్టివ్గా కనిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలకే విమర్శల దాడి మొదలుపెట్టారాయన. తాను కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు మాధవ్. అందుకే జిల్లా పార్టీలో యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేశారు. హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన శాంతమ్మ ప్రస్తుతం అడ్రస్ లేరు. ఆ స్థానం ఖాళీగానే ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం మాధవ్ కప్పచెప్పలేదు. ఆయన కూడా ఏదో ఓ అసెంబ్లీ సీటు చూసుకుంటే బెటర్ అన్న అభిప్రాయంతో ఉన్నారట. కానీ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా స్పేస్ కనిపించడం లేదు. అలాగని మాధవ్ పోటీ చేయకుండా ఉండలేరు. ఈ క్రమంలో 2029 ఎన్నికల కల్లా తాను యాక్టివ్గా ఉన్నానని చెప్పాలంటే ఇప్పట్నుంచే ఒక బలమైన ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. కానీ జిల్లాలో నాయకుల నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ప్రస్తుతానికి ఓవర్ టు అమరావతి అన్నారు. విజయవాడ కేంద్రంగా ఇటీవల తన వాయిస్ వినిపిస్తున్నారాయన. అలా అధిష్టానం దృష్టిలో కూడా పడితే రేపటి రోజున జిల్లాలో సైతం ఇబ్బందులు ఉండవని లెక్కలేసుకుంటున్నారు. కిరణ్ చేబ్రోలు మీద దాడికి ప్రయత్నించిన కేసులో జైలుకెళ్లొచ్చాక అనంతపురం జిల్లాలో పెద్దగా కనిపించడం లేదు. ఏదైనా ఇష్యూ జరిగితే తప్ప ఆయన ఇక్కడికి రావడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఏ వ్యవహారానికి సంబంధించైనా సరే విజయవాడ పార్టీ ఆఫీస్ నుంచే తన వాయిస్ వినిపిస్తున్నారాయన. విజయవాడలో మాట్లాడితే ఎక్కువగా ఫోకస్ ఉంటుందన్న క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయట. అందుకే అక్కడి నుంచే తన రాజకీయాలు ప్రారంభించినట్టుగా చెప్పుకుంటున్నారు జిల్లాలో. అక్కడే ఉంటే పార్టీ అధినేత జగన్ దృష్టిలో పట్టం కూడా తేలిక అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఆ విధంగా అనంతపురం జిల్లాకు దూరంగా ఉన్నా అధిష్టానానికి దగ్గరగా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. అలాగే కొన్ని రోజులు కొనసాగుతూ అధిష్టానం దృష్టిలో పడితే తన సొంత జిల్లా కర్నూలు అయినా లేక స్థిర నివాసం ఏర్పరచుకున్న అనంతపురం జిల్లాలో అయినా ఎక్కడో ఓ చోట ఓ ఛాన్స్ ఇవ్వకపోతారా అన్నది ఆయన ఆశగా చెప్పుకుంటున్నారు. అది ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.